భారత అమెరికా ట్రేడ్ పై ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ ఒప్పందంతో పత్తి రైతులు, టెక్స్టైల్ రంగానికి తీవ్ర నష్టం ఏర్పడుతుందన్నారు. మన సొంత పత్తి రైతులకు 18% ట్యాక్స్ వేస్తూ అమెరికాకు అదే పత్తిని ఎగుమతి చేసేందుకు మాత్రం కేంద్రం 0% టారిఫ్ విధిస్తోందని అన్నారు రాహుల్. ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ పై 18% టారిఫ్ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత ఎల్ఓపి ఎంపీ రాహుల్ గాంధీ. ఈ ఒప్పందంలో దేశంలోని పత్తి రైతులు, టెక్స్టైల్ ఎగుమతిదారులకు నష్టం కలిగించేలా ఉందని ఆరోపించారు. మన సొంత రైతులకు మద్దతిస్తే 18% సుంకం వేస్తున్నారని, అదే అమెరికాకు పత్తిని ఎగుమతి చేస్తే కేంద్రం 0% టారిఫ్ బెనిఫిట్ ఇచ్చిందన్నారు రాహుల్. हिंदुस्तान का टेक्सटाइल सेक्टर 5 करोड़ परिवारों को रोजगार देता है. नरेंद्र मोदी जी की जो यूएस डील है वो हिंदुस्तान के टेक्सटाइल सेक्टर को खत्म कर देगा, नष्ट कर देगा. ये बात नरेंद्र मोदी जानते हैं और पूरा हिंदुस्तान जानता है. मैंने पार्लियामेंट हाउस में समझाया कि बांग्लादेश को फ्री पास 0% टैक्स और हिंदुस्तान को 18% टैक्स. इसका नतीजा होगा हिंदुस्तान की टेक्सटाइल इंडस्ट्री को खत्म कर देगा. అమెరికన్ పత్తిని దిగుమతి చేస్తే దేశ రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆరోపించారు రాహుల్ గాంధీ. దీనివల్ల టెక్స్టైల్ పరిశ్రమ వెనుకబడే ప్రమాదం ఉందన్నారు. అదనంగా బంగ్లాదేశ్ భారత్ నుంచి పత్తి దిగుమతులను తగ్గించే సంకేతాలిస్తోందని అన్నారు. దేశంలోని కోట్లాది కుటుంబాలు పత్తి సాగు, టెక్స్టైల్ రంగాలపైనే ఆధారపడి ఉన్నాయన్నారు. దీనిపై దెబ్బ పడితే లక్షలాది మంది నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభంలో పడతారన్నారు రాహుల్. अगर हमने बांग्लादेश का रास्ता चुना तो हमारी पूरे के पूरे कपास के किसान और कॉटन की इंडस्ट्री खत्म हो जाएगी, और अगर हमने नहीं चुना तो हमारी टेक्सटाइल की इंडस्ट्री खत्म हो जाएगी. ये सच्चाई है. पीयूष गोयल जी झूठ मत बोलिए. इसलिए मैं इसको सरेंडर कहता हूं, क्योंकि ये डील या तो कपास के किसान को मारेगा या टेक्सटाइल इंडस्ट्री को मारेगा या फिर दोनों को उड़ा देगा. పార్లమెంటును నడిపేందుకు కేంద్రం భయపడుతోందని ఆరోపించారు కాంగ్రెస్ లీడర్ పవన్ ఖేరా. పార్లమెంటు పనిచేస్తే ప్రభుత్వ రహస్యాలు అన్ని బయటపడతాయనే ఉభయ సభలను ప్రభుత్వం సరిగ్గా నడపడం లేదన్నారు. ప్రతిపక్షానికి చాలా ప్రశ్నలున్నాయని, దేశ ప్రజల మనసుల్లోనూ చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నారు. వీటిని ప్రతిపక్షం పార్లమెంటులో ప్రశ్నిస్తుందని, కేంద్రంపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు పవన్ ఖేరా. संसद चलाने की जिम्मेदारी विपक्ष की नहीं होती, सरकार की होती. यह बात आप भी बखूबी समझते हैं, ओवैसी साहब भी जानते हैं, हम सब भी समझते हैं. सरकार चाहती ही नहीं है कि संसद सुचारू रूप से चले, क्योंकि अगर संसद चलेगा तो सरकार की पोल हर मिनट खुलेगी, क्योंकि विपक्ष के पास सवाल बहुत हैं, देश के मन में सवाल बहुत हैं, जिनको विपक्ष वहां उठाता है संसद में. తెలంగాణ మున్సిపల్స్ లో కాంగ్రెస్ ఘన విజయంపై హర్షం వ్యక్తం చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఈ తీర్పు ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందన్నారు ఖర్గే. కాంగ్రెస్ విజయంపై సంతోషం వ్యక్తం చేశారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. కాంగ్రెస్ విధానాలకు ప్రజలు తమ పూర్తి ఆమోదం తెలిపారన్నారు.